ఆయన ఎంతటోడు ఈయన ఎంతటోడు అంతటోడు అని పాలిష్ కొట్టి గ్యాస్ కొట్టి పాలిష్ కొట్టి పంపు కొట్టి పంపు కొట్టి పంపు కొట్టి పంపు కొడుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ లోకంలో పొగడాలనిపించుకునే వాడికి ఉండదు అక్షయం. అక్షయ శరీరం నిత్య జీవం ఉండదు. ఎక్కడ మహిమ కావాలని అడుక్కుంటావు కదా. ఎక్కడ మహిమ, నిన్ను గౌరవించాలి, నీకు నమస్కారం పెట్టాలి, నీకు దండలు వేయాలి, నీకు సన్మానాలు చేయాలి, అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, నీకు దండాలు పెట్టాలి, అంతే కదా. పొగడాలి పొగడాలి. ఏ మహిమ కావాలి నీకు? ఎక్కడ ఉన్న మహిమ నీకు కావాలి? మహిమ ఘనత అక్షయతను వెదకు వారికి. అక్షయత, అక్షయమైన దాని మీద నీ మనస్సును తిప్పేసుకోవాలి. ఏది అక్షయమైనది? రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియ ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. ఎటు వెళ్ళిపోవాలి నీ మనసు? ఎటువైపు తిప్పుకోవాలి నీ మనసు? మహాలోకంలో ఉంది, పరలోకంలో ఉంది. తండ్రి, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, అయితే అది కూడా మనం వెతకాలా? లోకము పుట్టక ముందు మహిమ ఉంది యేసు ప్రభువుకి. ఆ మహిమ యేసు కావాలనుకుంటున్నారంటే అది ఎంత గొప్ప మహిమ. అందుకే పౌలు గారు అంటున్నారు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము. ఈ లోకంలో పొగడాలనిపించుకునే వాడికి ఉండదు అక్షయం. అక్షయ శరీరం నిత్య జీవం ఉండదు. ఎక్కడ మహిమ ఘనత ప్రభావం నువ్వు వెతుక్కుంటున్నావు కదా నువ్వు, అయితే నీకు నిత్య జీవం రాదు. నువ్వు దారి మళ్ళీపోయావు. ఏది వెదకాలో అది వెదకటం లేదు, ఏది ఆశించాలో అది నువ్వు ఆశించటం లేదు, దేని మీద మనస్సు పెట్టాలో దాని మీద మనస్సు లేదు. అక్షయమైనటువంటి వాక్యము వైపు, అక్షయమైన జీవితం వైపునకు నీ కష్టాన్ని ఖర్చు పెట్టాలి. ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు? ఎంతసేపు దేవుని గురించి రాసుకుంటున్నావు? ఎంతసేపు దేవుని కొరకు వినడానికి వస్తున్నావు? ఎలా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో వెతికావా నువ్వు? ఇలా అక్షయమైన వాటి కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావు నువ్వు.